ఇక సాక్షిని టార్గెట్ చేసే పనిలో ఉన్నారు. ఒకటి వరుసబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అష్టదిగ్బంధనం చేయటం, ఆర్థిక మూలాలు దెబ్బతీయటం, సైకలాజికల్గా దెబ్బతీయడం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, వాళ్ళకి సంబంధించి కేసుల పరంగా జైలు పాలు చేయటం, వాళ్ళ కుటుంబాల నుంచి దూరం చేయటం, కుటుంబాలలో ఒక అభద్రతాభావం సృష్టించడం, ఇట్లా వరుసబెట్టి జరుగుతున్నటువంటి చర్యల్లో మరొక చర్య ఏదైనా ఉందంటే ఇప్పుడు మీడియా. ఇప్పటిదాకా మిగులున్నది మిగతా పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ సపోర్ట్గానే ఉంటాయి. టీవీ ఛానల్లో 4 తెలుగుదేశం సపోర్ట్గానే ఉంటాయి. TV9, ఎన్టీవీ, 10 టీవీ ఈ మూడింటిని వైసీపీ ఘాటన కట్టిన వాళ్ళు బ్యాలెన్స్డ్గానే వెళ్తున్నారు తప్పించి వైసీపీకి ఏమి నెత్తినేసుకుని వీళ్ళు రాసినట్టుగా ఈ 6 రాసినట్టుగా 3 అయితే రాయట్లేదు. ఒక్క సాక్షి మాత్రమే పేపర్ కానీ టీవీ కానీ ఇక పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ సొంతది కాబట్టి అట్లాగే రాసుకొస్తారు. ఇప్పుడు దాన్ని దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం ఢిల్లీ స్థాయిలో జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి లైసెన్సుల మీద కంప్లైంట్స్తో పాటుగా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇంతకుముందు పెట్టినటువంటి కంప్లైంట్ వీటి ఆధారంగా భవిష్యత్తులో దాన్ని క్లోజ్ చేయించే ప్రక్రియ అయితే జరుగుతోంది. గతంలో ఒకప్పుడు కూడా ఏది జగన్ మీద ఈడీ కేసుల ఆధారంగా దాన్ని క్లోజ్ చేయించే ప్రయత్నం చేశారు. అయితే కోర్టు స్టే ఇవ్వడం వల్ల అది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు దాన్ని వికెట్ చేయించే పని న్యాయపరంగా, రెండో పక్కన కేంద్ర హోంశాఖ ద్వారా లేకపోతే కేంద్ర సమాచార ప్రసార శాఖల ద్వారా దీన్ని ఆపించే ప్రయత్నం అయితే సీరియస్గా జరుగుతుంది. అది సక్సెస్ అయితే ఇక జగన్కు ఉన్నటువంటి మీడియా మూలాన్ని కూడా క్లోజ్ చేయడం అన్నటువంటి కాన్సెప్ట్ మీదకి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. మరి సక్సెస్ అవుతారో లేదో చూడాలి.